హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మనోజ్ కి ఎదురు తిరిగిన ప్రభావతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రోహిణి వాళ్ళ మావయ్య వెళ్లిపోయిన తర్వాత ప్రభావతి రోహిణి మనోజ్లిద్దరిని మలేషియా వెళ్లి ఆస్తులని విడిపించమని చెప్తుంది. అప్పుడు రోహిణి ఎలాగైనా దీని నుంచి తప్పించుకోవాలి అని, ఇప్పుడు వద్దులేండి అత్తయ్య, అక్కడ మా నాన్నని విడిపించడానికి, అక్కడంతా చూసుకోవడానికి మా మావయ్య లాయర్స్ ఉన్నారు కదా, మేమిద్దరం వెళ్ళడం ఎందుకు? పైగా మనోజ్కి ఇప్పుడు జాబ్ కూడా లేదు. మేమిద్దరం ఇప్పుడు మలేషియా వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అవుతుంది అని అంటుంది. అప్పుడు ప్రభావతి, అవునులేమ్మ రోహిణి, నువ్వు చెప్పింది కూడా నిజమే. మీ నాన్న డబ్బులు పంపించడానికి కూడా ఆయన జైల్లో ఉన్నారు అంటున్నావు అని ఊరుకుంటుంది. అలా సాయంత్రం మనోజ్ ఎలాగైనా తను కెనడా వెళ్ళాలి అని, కెనడా వెళ్తే తాను కూడా చాలా డబ్బులు సంపాదిస్తాడు అని అందరినీ పిలిచి అందరి ముందు సత్యంని డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు సత్యం, నేను ఇప్పుడు 14 లక్షలు ఇవ్వడం అంటే కష్టంరా, నేను అంత డబ్బు ఇవ్వలేను అని అంటాడు. అప్పుడు మనోజ్, నువ్వు ఇవ్వలేకపోతే ఇల్లుంది కదా నాన్న, ఇల్లుని తాకట్టు పెడితే 14 లక్షలు వస్తాయి కదా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇప్పటికే నేను నీకు చాలా డబ్బులు ఇచ్చాను. ఆయన రిటైర్మెంట్ కి వచ్చిన డబ్బులు 40 లక్షలు పైగా నీకు ఇచ్చాను. అవన్నీ పోగొట్టావు. ఇప్పుడు మళ్ళీ ఈ ఇల్లుని తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నావు. అలా అడగడానికి నీకు నోరెలా వస్తోందిరా? నీకు ఈ ఇల్లుని తాకట్టు పెట్టి ఇచ్చి మేమంతా రోడ్డున పడాలా? ఈ ఇల్లుని తాకట్టు పెట్టి నీకు ఒక్క రూపాయి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. అంతేకాదు, ఇక నుంచి మా నుంచి నీకు ఒక్క రూపాయి కూడా రాదు. అప్పుడు రోహిణి, ఆయన నోరు తెరిచి మరీ అడుగుతున్నారు కదా అత్తయ్య, ఇల్లుని తాకట్టు పెట్టి ఆయనకి డబ్బులు ఇస్తే ఆయన చక్కగా కెనడా వెళ్లి సెటిల్ అయిపోతారు కదా, అప్పుడు ఆయన కూడా డబ్బులు బాగా సంపాదిస్తారు కదా అత్తయ్య అని అంటుంది. రోహిణి వేసుకున్న లాంటి శివ్ ఎంటర్ప్రైజెస్ బాలీవుడ్ యాక్ట్రెస్ దీపికా పడుకోన్ మంగళసూత్ర ఫర్ ఉమెన్ ఎల్లాయ్ మంగళసూత్ర మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ప్రభావతి, నీ మొగుడు మీద నీకు నిజంగానే అంత ప్రేమే ఉండి ఉంటే మీ నాన్నని అడిగి మనోజ్ కి డబ్బులని ఇప్పించి మనోజ్ ని కెనడా పంపించు. అప్పుడు మనోజ్ చక్కగా నువ్వు అన్నట్టే లక్షలకి లక్షలు సంపాదిస్తాడు అని అంటుంది. అప్పుడు రోహిణి, అమ్మో, ఈవిడ మళ్ళీ నా మీదకే వచ్చేలాగుంది, సైలెంట్ గా ఉంటే నాకే మంచిది అని నోరు మూసుకొని ఉంటుంది. అప్పుడు ప్రభావతి, ఏం రోహిణి, మీ నాన్న మలేషియాలో చాలా ఆస్తులు సంపాదించాడు అన్నావు కదా అని అంటుంది. అప్పుడు రోహిణి, మీకు తెలిసిందే కదా అత్తయ్య, మా నాన్న అరెస్ట్ అయ్యారు అని, పైగా ఆస్తులన్నీ ఇప్పుడు విడిపించలేమని అని అంటుంది. అప్పుడు ప్రభావతి, చూడు మనోజ్, నీకు ఉద్యోగం చెయ్యాలి అని ఉంటే ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకొని అది చిన్నదో పెద్దదో చేసుకో, చేసి డబ్బులని సంపాదించు. అంతేకాని ఇంకా ఎన్ని రోజులని నాకు డబ్బులు ఇవ్వండి, నేను కెనడా వెళ్తాను అని మా అందరికీ ఇలా కబుర్లు చెప్తూ ఉంటావు. ఇక్కడే చిన్నదైనా కానీ ఉద్యోగం చేసుకో. మా నుండి మాత్రం నీకు ఒక్క రూపాయి కూడా రాదు. రోహిణి కూడా ఇప్పుడు నీకు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఇక నువ్వే ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇక్కడ ఉద్యోగాన్ని చూసుకొని ఉద్యోగం చేసుకుంటే నీకే మంచిది. లేకపోతే అది నీకే ప్రమాదం. ఇన్నాళ్ళు నువ్వు చదివి ఇన్ని ఏళ్ళైనా కానీ ఉద్యోగం చేయకపోయినా కానీ మేమిద్దరం నిన్ను పోషించాము. ఇక మీదట మాకంత శక్తి లేదు. ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటావు అని అంటుంది. అప్పుడు బాలు, అలా అడుగమ్మా, ఇంకెన్ని రోజులని ఆ పార్కులో పడుకొని పల్లీలు తింటూ కూర్చుంటావురా నువ్వు అని అంటాడు. అప్పుడు మనోజ్, ఇంక నేను నా కెనడా ఆఫర్ ని వదులుకోవాల్సిందేనా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు బాలు, వదులుకోవడం కాదు, అసలు ఆ కెనడా ఆఫర్ నిజంగా నీకు వచ్చిందా లేదా, వాడు నిన్ను మోసం చేస్తున్నాడా అన్నది నా డౌట్ అని అంటాడు. అప్పుడు మనోజ్, నేను నా టాలెంట్ మీద అంత మంచి ఉద్యోగం తెచ్చుకున్నానని వీడికి కుళ్ళు, వీడు జీర్ణం చేసుకోలేకపోతున్నాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.